హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక గగన్ పెళ్లికి ఓకే అనటంతో ఏంటి ఓకే, మీరు ఒప్పుకుంటే సరిపోతుందా, మీ అమ్మగారు ఒప్పుకోవద్దా అని భూమి అడుగుతూ ఉండగా, నేను అంతా మాట్లాడాను అని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. ఏంటి మాట్లాడింది? మా అమ్మను బాగా చూసుకుంటే చాలు, మా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనేనా అని భూమి అడుగుతూ ఉండగా, నేను అదే అడిగానని నీకలా తెలుసు అని గగన్ చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు. అంటే మీరు అలానే అంటారని నేను అనుకున్నాను అంతే, మీకు ఓకే అంటే సరిపోతుందా, ఆంటీ కూడా అడగాల్సింది ఉంటాయి కదా, ఆంటీ కూడా అడగాలి కదా అని భూమి అంటూ ఉండగా, అబ్బాయి గారు సరే అన్నాక కూడా నువ్వేంటమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉండగా, ఆంటీ గారు కూడా అడగాల్సినవి కొన్ని ఉంటాయి కదా అని చెప్పేసి, ఆంటీ మీరు అడగండి అని శారద దగ్గరికి వెళ్లి చెప్తూ ఉండగా, నేనేం అడుగుతాను, వాడు సరే అన్నాడు కదా, అది చాలు కదా అని శారద అంటుంది. సరే అందరూ ముందు అడగలేరు, అందువల్ల నన్ను అడగమని అంటున్నారు, సరేలేండి మీరు అడగమన్నది నేను అడుగుతానులేండి అని శారద ఏం చెప్పకపోయినా కూడా, మా గగన్ గారు నచ్చారు కదా అని అడుగుతూ ఉంటుంది. నచ్చారు అని చెప్పాను కదా అని పెళ్లి కూతురు చెప్తూ ఉండగా, వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకోవాలని ఆయన ఆశ అని భూమి అడుగుతూ ఉండగా, అది చెప్పాను, ఇందులో కొత్తగా నువ్వు అడుగుతుంది ఏముంది అని పెళ్లి కూతురు అడగటంతో, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే అని భూమి అడగానే హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ఇంట్లోనే పెట్టి చూసుకోవాలి అంటే పని మనుషులతో సేవ చేస్తాం అని పెళ్లి కూతురు సమాధానం చెప్పడంతో గగన్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. ఒకవేళ పని మనుషులు సరిగ్గా చూసుకోలేదు అంటే అని భూమి అడగగానే, ఏముంది ఏ ఆశ్రమంలోనో జాయిన్ చేసి డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అని పెళ్లి కూతురు చెప్తూ ఉంటుంది. దాంతో గగన్ చాలా కోపంగా శారద వైపు చూస్తూ ఉండగా, ఎక్కడా నేను చూసుకుంటాను అని మాటే రాలేదు, ఇప్పుడు మీకు ఓకేనా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక పంతులు గారు చాలా టెన్షన్ పడుతూ ఉండగా, అంటే మరీ చేయి దాటిపోతే అలా చేస్తాను అని చెప్తున్నాను, అయినా అలా ఎలా చేస్తాం, నేనే చూసుకుంటాను అని పెళ్లి కూతురు మళ్ళీ మాట మార్చి చెప్తూ ఉండగా, ఆలోచించి చెప్పడానికి ఆలోచించకుండా చెప్పడానికి తేడా అదే, ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, మీకు ఆంటీని బాగా చూసుకుంటే చాలు, కానీ వచ్చిన వాళ్ళు మీ ఇద్దరినే కాదు పూర్ణి ఉంది, తనని కూడా బాగా చూసుకోవాలి, కోడలంటే భర్తను చూసుకుంటే మాత్రమే సరిపోదు, ఆ కుటుంబ గౌరవాన్ని కూడా చూసుకోవాలి, ఆంటీకి బాలేకపోతే అని అడిగితే హాస్పిటల్ ఉంది కదా అని కాదు, నేనున్నాను అని అనాలి అని భూమి చెప్పడంతో ఇక వెంటనే గగన్ ఆలోచించుకొని వెంటనే పైకి లేచి, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. దాంతో భూమి సంతోషపడుతూ ఉండగా, ఆ అమ్మాయి మాటలు విని నిన్ను ఎంతగానో ఇష్టపడిన మా అమ్మాయిని కాదంటావా అని పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉండగా, తను ఎవరో కాదు ఇంటి మనిషి, నాకు కావాల్సింది నన్ను ఇష్టపడటం కాదు, మా అమ్మని బాగా చూసుకోవడం, హాస్పిటల్లో ఆశ్రమాల్లో చేర్పించే కోడలు మా అమ్మకి అవసరం లేదు, బయలుదేరండి అని గగన్ చెప్పడంతో ఇక పెళ్లి కూతురుని తీసుకుని వాళ్ళ మమ్మీ డాడీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక పంతులు గారు కూడా మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తూ ఉండగా, పంతులు గారు అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి, ఇంకెప్పుడు పెళ్లి సంబంధాల పేరుతో మా ఇంటి వైపు చూడొద్దు, అర్థమైందా అని గగన్ చెప్పడంతో, అర్థమైంది బాబు అని చెప్పేసి ఇక ఆయన కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇందు పెళ్లికి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడతారు. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా పాటలు పాడుతూ ఉంటారు. అందులో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు, పెద్ద ముత్తైది నువ్వు ఒక చేయమ్మా అని అపూర్వకి చెప్పడంతో సరేనంటూ అపూర్వ కూడా చాలా సంతోషంగా వెళ్లి అందరితో కలిసి తను కూడా పాటలు పాడుతూ పసుపు దంచుతూ ఉంటుంది. ఇందు చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇందుని చూస్తూ అందరూ కూడా పాటలు పాడుతూ చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటారు. ఇక చెర్రీ అదంతా కూడా వీడియో తీస్తూ ఆనందిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నతో కలిసి అందరూ హ్యాపీగా డాన్సులు కూడా చేస్తూ ఉంటారు. భూమి కూడా అదంతా చూస్తూ సంతోషపడుతూ ఉండగా, అంతలో శరత్చంద్ర భూమిని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో భూమి కూడా వెళ్లి ఇందు దగ్గర పాటలు పాడుతూ హ్యాపీగా డాన్సులు చేస్తూ ఉంటుంది. భూమి అలా సంతోషపడటం చూసి నక్షత్ర ఓర్వలేకపోతూ ఉంటుంది. ఇక భూమి అపూర్వ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న రోకలు తీసుకొని పసుపు దంచుతూ ఉంటుంది. అపూర్వ పక్కకు వెళ్ళిపోతుంది. చెర్రీ మాత్రం అందరినీ వీడియో తీస్తూ ఉంటాడు. అంతలోనే భూమి వాళ్ళ అమ్మని తలుచుకుంటూ అమ్మకు సంబంధించిన పాట పాడుతూ చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళ అమ్మ శోభాచంద్రని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక భూమిని అందరూ కూడా అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటారు. అంతలోనే మీరా భూమి ఏడుస్తుంటే చూడలేక భూమి అని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుని ఓదార్చుతూ ఉంటుంది. ఎంత బాగా పాడావో, నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది, అమ్మ అంటే నీకెంత ప్రేమో నీ పాటలోనే అర్థమవుతుంది, అమ్మని ఇంతగా ప్రేమించే నీలాంటి కూతురు ఉండటం మీ అమ్మ అదృష్టం అని మీరా అంటూ ఉండగా, అమ్మ అంటే అంత ప్రేమ ఉంది కాబట్టే నాకు అమ్మ లేకుండా పోయిందేమో అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా మరోసారి భూమిని హక్ చేసుకుని కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. అంతలో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు, ఇంతలా ప్రేమించే కూతుర్ని వదిలిపెట్టి మీ అమ్మ ఎక్కడికి పోతుందమ్మా, నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో శరత్చంద్ర కూడా భూమి దగ్గరికి వెళ్లి పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అలా పసుపు కార్యక్రమం ముగియటంతో భూమి రూమ్ లోకి వచ్చి
పెన్ డ్రైవ్ తీసుకుని, ఇది నాన్నకి మీరు ఇచ్చిన జ్ఞాపకం కాదమ్మా, నా కోసం మీరు దాచిన జ్ఞాపకం. నీ ప్రాణం పోతున్నా నన్ను బ్రతికించావు. నీ ఒడిలో ఆడుకునే అదృష్టం లేకపోయినా నిన్ను ఇలాగా చూసుకునే అదృష్టమైనా నాకు మిగిల్చావు, చాలమ్మా అని వెంటనే ఆ పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి అందులో శోభాచంద్ర నాట్యం చేస్తుంటే చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి. ఇక అలా నాట్యం చేస్తూ శోభాచంద్ర కింద పడిపోవడంతో శోభాచంద్రని అందరూ కలిసి లేపుకొని తీసుకుని హాస్పిటల్ కాకుండా గెస్ట్ హౌస్ కి అపూర్వ పంపిస్తూ ఉంటుంది. ఇక అదంతా కూడా భూమి షాకుతో చూస్తూ ఉంటుంది. ఇక అంతలో ఇందుతో వాళ్ళ బామ్మ, మరి ఇంత మొండితనం ఏంటి నువ్వు? పెళ్లికి తల్లిదండ్రులు ఏం చేయకూడదు అంటే ఎలా అని అడుగుతుండగా, నాకు వాళ్ళు చేయటం ఇష్టం లేదు అంతే అని ఇందు అంటూ ఉంటుంది. ఇలా మాట్లాడే ఆయన బాధ పెట్టావు చాలా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఆయన నన్ను బాధ పెట్టిన దానికంటే నేనేమి ఆయన్ని ఎక్కువ బాధ పెట్టట్లేదులే అని ఇందు అంటుంది. ఏంటి నువ్వు బ్రతిమలాడుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? బయట బంధువులు ఉన్నారు, వాళ్ళందరి ముందు మీ నాన్నగారి పరువు తీస్తావా అని మీరా అడుగుతుంటుంది. అంతలో చెర్రి, ఇందు అమ్మ చెప్పిన మాట విను, నాన్న ఏం చేయడానికి వీల్లేదు అంటావేంటి అని అడుగుతుండగా, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆయన నాకు ఏమైనా చేస్తాడు అంటే భయం వస్తుంది. పెళ్లి సంబంధం తెస్తున్నాను అని ఆ సంబంధం ఆ ఇంటికి పంపించాడు. తాలిబొట్టు తీసుకురమంటే అది పోయింది అన్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆయన దగ్గర నుండి చేశారు అంటే జరగనిస్తారు అని నాకు నమ్మకం లేదు అని ఇందు అంటూ ఉండగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుందో, పెళ్లి కూతురు కాబోతున్నావు అని ఊరుకుంటుంటే ఏంటి నువ్వు అని మీరా అరుస్తూ ఉంటుంది. తండ్రిని శత్రువుని చేసి మాట్లాడడం నీకే మంచిది కాదే అని బామ్మగారు కూడా చెప్తూ ఉండగా, నేనేమి ఆయన్ని శత్రువులా చేయట్లేదు, ఆయన నన్ను శత్రువులా చూస్తున్నాడు అని ఇందు అంటూ ఉండగా, నేను నిన్ను శత్రువులా చూడటం ఏంటమ్మా? అయినా ఇన్నేళ్లలో ఏం తక్కువ చేశాను నీకు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉండగా, అన్ని తక్కువ చేశావు. నేను నల్లగా ఉన్నానని మొదటి నుంచి నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకగా నా కోసం ఏది చేయవో, చేయాల్సి వచ్చినా మంచివన్నీ ఆ కూతురికి ఇస్తావు అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు.